కొండలక్ష్మి బాపూజీ గారి నాట్ ఓన్లీ పద్మశాలి కుటుంబంలో పుట్టినా కూడా నాట్ ఓన్లీ పద్మశాలి సంఘానికి కాకుండా కుమ్మరి కమ్మరి రజక బడుగు బలహీన వర్గం గురించి దళితులకు సంఘాలు ఏర్పాటు చేసి అందరిని సమైక్యంగా ఏర్పాటు చేసి సంఘాలు సహకార సంఘాలు కుల సంఘాలు అన్ని ఏర్పాటు చేసి ఎవరికి వారి సంఘటన చేసి నువ్వు అంటే నీ వెనక ఇంత సంఘం ఉంది అని ఒక రకమైన వ్యక్తిగత ధైర్యాన్ని నింపుతూ సమాజాన్ని ముందుకు సాగించుండు. దాంట్లో భాగంగా అప్పుడు రజాకారు ఉద్యమ స్ఫూర్తితోటి తను పనిచేసిండు. స్వాతంత్రోద్యమంలో తాను హైదరాబాద్ లో ఒక బాంబు ద్వారా నేనున్నాను సాటి నిజాంకి వ్యతిరేకంగా నిజాం మీద బాంబు వేయడం వల్ల తాను అండర్ గ్రౌండ్ పోయి తర్వాత వచ్చి కాలంలో రజాకార్ల కాలంలో ఎవరెవరి మీద కేసు పెట్టారో వాళ్ళందరినీ వకాలత్ చేసి వాళ్ళందరూ కూడా లాయర్ గా చేసి వాళ్ళందరూ కూడా విముక్తి కలిగించి సమాజానికి మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తూ దాంట్లో భాగంగానే తనకు రాజకీయంగా ఎన్ని పదవులు వచ్చినా కూడా దేనికి కూడా తరగకుండా ఇందిరాగాంధీ తోటి రాజీవ్ గాంధీ తోటి వ్యతిరేకించి అప్పుడున్న పెద్ద మనుషులు వ్యతిరేకించి కేవలం ప్రజాసేవనే ముఖ్యమైన ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసి నేను మళ్ళా మంత్రి పదవి అయితే తెలంగాణ వచ్చిన తర్వాతనే మంత్రిగా చేరుతానని చెప్పి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చి ఆ రోజు నుంచి తన అంతిమ యాత్ర వరకు కూడా తెలంగాణ ప్రజల యొక్క విముక్తి తెలంగాణ ప్రజల యొక్క బాగోగుల గురించి మాత్రమే కృషి చేసి లాస్ట్ కు తన 97వ ఏట ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చలిలో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి తను నినదించిన సందర్భంగా నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఆ రకంగా సేవ చేసిన పెద్ద మహోన్నతమైన వ్యక్తి తన గురించి మొత్తం దేశానికి రాష్ట్రానికి కూడా చాటాలని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న చేస్తున్నాను. సో నేను దీనికి కొండలక్ష్మి బాపూజీ గారి యొక్క ఆశీస్సులకు నేను పూర్తి స్థాయిలో మద్దతు అంటే పూర్తి స్థాయిలో జనం దగ్గర తీసుకుపోయి తన యొక్క ఆశలు ఫలించే విధంగా పనిచేస్తానని చెప్పి అనుకుంటున్నాను. ఈ సంస్థ ద్వారా యూనిటీ అనే సంస్థ ద్వారా నేను కొండలక్ష్మి బాపూజీ గారి జీవిత ఆశయము జీవిత విధానము అనేది ప్రతి ఒక్క వ్యక్తికి నాకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క సంఘానికి నేను తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాను.